సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా శాఖలకి ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వానికి పనిచేసి వచ్చారు కదా. ఇది ఇటీవల కాలంలోనే ఎక్కువగా మరీ చూస్తే నాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాలుగా, ఇప్పుడు ఇందాక నేను పెట్టిన నా కంఠశోష విన్నారు కదా మీదంతా, ఈ 10-15 సంవత్సరాలుగానే చూస్తున్నా నేను. అంతకుముందు మరి ఇంత దరిద్రంగా అయితే లేదండి. హానెస్ట్లీ, అంటే నా అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నా. ఎందుకు క్రమంగా ఇలా తయారవుతున్నాయి ప్రభుత్వాలు? అంటే మీరు లేవనెత్తారు కాబట్టి నేను కొంచెం నా పరిధి దాటి మాట్లాడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీనివాసరెడ్డి గారు కూడా మన్నించాలి. ఇది ప్రధానంగా ఎందుకు వస్తుందంటేనండి, వాళ్ళ ఎన్నుకోబడుతున్న ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులుగా ఉన్నవారు వీళ్ళు నిజంగా ఆకాశం నుంచి కింద పడుతున్నారండి. అంతేగాని వీళ్ళ కింద నుంచి వస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. నాకు చాలా చాలా జ్ఞాపకం, సర్వీస్ లో చేరిన కొత్తల్లో అట్లీస్ట్ ఒక 70% మంది పంచాయత్ సమితి ప్రెసిడెంట్స్ గా వ్యవహరించిన వారు, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించిన వారు, అలాంటి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోబడేవారు, వాళ్ళు వచ్చేవారు. మీ మాట కట్టేస్తున్నాను. సర్పంచులుగా చేసిన వాళ్ళు, జడ్పీటీసీలుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని చూసాం, వాళ్ళే మంత్రులు అయ్యారు. ఇప్పుడు అలా లేదు, సూట్ కేసులు పట్టుకుని దిగుతున్నారు పైనుంచి. దాంతో ఏమవుతుందంటేనండి, కొన్ని సందర్భాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారే వీళ్ళందరికీ కావాల్సిన పెట్టుబడి పెట్టే స్థాయిలో ఉన్నవాడు వస్తున్నాడు. అవును, ఆయన చాలా క్లియర్ గా వీళ్ళకి బహుశా చెప్తున్నారేమో, మీదేం లేదురా అబ్బాయి, ఇందులో పాత్ర పెట్టుబడి పెట్టేది నేను, గెలిపించే బాధ్యత నాది, నా మొహం చూసి మీకు ఓటు వేస్తున్నారు కాబట్టి మీ నియోజకవర్గంలో మీ ప్రాపకం పెరిగిందా తగ్గిందా ఇది అప్రస్తుతం అనే విధంగా ఇవాళ వ్యవహారం నడుస్తున్నది. ఒక రాజనీతి శాస్త్రం చదువుకున్న వాడిగా, ఈ 35 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని చాలా దగ్గరగా చూసిన వాడిగా, శ్రీనివాసరెడ్డి గారి జిల్లాలోనే కలెక్టర్ గా పనిచేసిన వాడిగా నేను చెప్తున్నానండి. పూర్వ రోజుల్లో అలా ఉండేది కాదండి. ఒక శాసనసభ్యుడు ఎంతో అపారమైన అనుభవంతో ఆ నియోజకవర్గంలో ఏ స్కీమ్స్ కావాలన్నా కూడా ఆయన్ని సంప్రదించేవారు. ఇవాళ వారిని సంప్రదించవలసిన అవసరం లేదు. అందులో మనం లంచగొండితనం పెరిగింది, దీన్ని ఎలాగ అరికట్టాలి అని అనుకున్నప్పుడు మనమేమో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఒక విధానాన్ని కనుక్కున్నాం. ఇవాళ దాన్ని తారస్థాయికి తీసుకెళ్లిపోయాం. దాంతో ఇంకా మనకి ఏ కార్యాలయంతో పని లేదండి. వాడి అకౌంట్ నంబరు, వాడి ఆధార్ నంబరు దొరికితే చాలు, వాడికి డైరెక్ట్ గా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అవును, ఇంకా మధ్యలో ఎవరితో పని లేదు, ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులతో పని లేదు. ఏదో లాంఛనంగా చెక్కులు, ఏదో మనం చూస్తున్న పెన్షన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు వెళ్లే 2-3 ఇస్తూ ఉంటారు, అది లాంఛనంగా జరుగుతోంది. కానీ మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఇవ్వవలసిన గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత చాలా చాలా తీవ్రంగా మార్పు చెందడం మనం చూస్తున్నాం. గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళతో పని చేయించుకోవాలి కదా. అది అంటే వాళ్ళ రోల్ ఏం లేదండి. వాళ్ళు ఏదో అంతేనండి, శాసనసభ కన్వీన్ చేసినప్పుడు వీళ్ళందరూ వెళతారు, ఏదో వాళ్ళ పాపం వాళ్ళ కంఠశోష వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పాల్సిన ఏదో, వాళ్ళ అపోజిషన్ పార్టీ అయితే రూలింగ్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తారు, రూలింగ్ పార్టీ అయితే అసలు మీరేం చేశారా నిన్నటిదాకా అని చెప్పి వీడు వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. మనకు ఆ వారం రోజులు, 15 రోజులు, 3 వారాలు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకోవడమే కానీ ఒక శాస్త్రీయతతో జరిగిన చర్చ చాలా చాలా అరుదుగా కనిపిస్తున్నదండి. విద్యా ప్రమాణాలు ఏ రకంగా పెరిగాయి, విద్యాలయాలకు కావాల్సిన అవసరం, ఇందాక ఆయన చెప్పారు, చాలా చక్కని విషయాలు చెప్తున్నారు. మనం ఇవన్నీ కూడా ఇంతకు ముందు చేసిన ప్రయోగాలని మనం స్కూల్ పేరెంట్స్ కమిటీస్ అని చెప్పి ఒకప్పుడు పెట్టాం. అవును, యూకే డిఎఫ్ఐడి ప్రోగ్రామ్ కింద చాలా మందికి, కొన్ని 100 మందికి ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టాం. డైట్ అని చెప్పి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలో స్టార్ట్ చేసాం.